ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. యువత ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటేసేందుకు క్యూలో నిల్చున్నారు ఓటర్లు. జిల్లాలో ఎన్నికల పోలింగ్ సందడిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం చూస్తున్నాం. ఓటర్లంతా కూడా ఒక్కసారిగా గుంపులుగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలోని ఒక సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్. ఇది కోడూరుకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల సమరంలో ఇక్కడ కోడూరులో 17 వార్డులు ఉన్నాయి. సో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతూ ఉంది. ఇందులో సర్పంచ్కు సంబంధించి 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అట్లాగే 17 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. సో ఒక్కసారిగా జనమంతా కూడా ఓటు వేయడానికి వస్తున్నారు. ఒక సందడి వాతావరణం పోలింగ్ కేంద్రాల వద్ద మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓటర్ స్లిప్తో పాటు ఐడెంటిటీ కార్డులు తీసుకుని వచ్చి వాళ్ళు క్యూ లైన్లో నిల్చుంటున్నారు. సో ఈ ఏరియా ప్రత్యేకించి సెన్సిటివ్ ఏరియా. గతంలో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో ఈ ఏరియాని ఒక సెన్సిటివ్ ఏరియాగా గుర్తించారు. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా అబ్జర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఏరియా మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే పోలీసుల ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. దాదాపు 100% పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటువంటి గ్రామ పంచాయతీలు కూడా చాలా ఎక్కువగా మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తాయి. సో ఈసారి జరుగుతున్నటువంటి పోలింగ్ లో యువకులు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సో గతంలో మీరు ఓటేశారా? ఎట్లా విలేజ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్లా ప్రెస్టేజ్ ఉంటుంది? ప్రెస్టేజ్ ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి ఇది ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పట్టించుకోరు. ఇది గ్రామ పంచాయతీ కాబట్టి ఇది బాగానే ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంతా పట్టించుకోరు. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వినియోగించుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో ఈ స్థానిక ఎలక్షన్ల వరకు వచ్చేసరికి మనోడు మన వర్గము అట్లా వ్యక్తిగతం చూసి ఓటేయడానికి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఏమంటే ఎక్కడో దూరంగా ఉంటారు, హైదరాబాద్లో కానీ ఎక్కడో పనిచేస్తారు కానీ అంత రిస్క్ తీసుకొని వచ్చి అసలు ఎమ్మెల్యే కదా ఓటింగ్ పర్సెంటేజ్. ఊర్లో ఏంటంటే మా వర్గం ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వేసుకున్నాం మేము, దానికోసం ఉత్సాహం అనేది చూపిస్తారు. కాకపోతే మా ఊర్లో ఏంటంటే శాంతియుతంగా జరుగుతాయి ఎలక్షన్స్. ఏంటంటే 3 వర్గాలు ఉన్నా సరే కానీ ఆ వర్గం ఈ వర్గం విభేదం లేకుండా ఎలక్షన్ కాబట్టి వర్గాలు విభేదం, ఆ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే. సో మనకి ఈ లైన్ లో మొత్తం అందరూ చూస్తే యూతే కనిపిస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. లాస్ట్ టైం ఫస్ట్ టైం ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు దీనిలో? సో వాళ్ళతో మాట్లాడదాం. మేము ఫస్ట్ టైం ఓటేస్తున్నాం సార్. బ్యాలెట్ లో ఫస్ట్ టైం వేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులకి రాజకీయం అంతా కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. ప్రెస్టేజ్ తీసుకుంటారు కదా, ఎట్లా? అవునవును, పోటీగా జరుగుతుంది. ఎవరు ఎక్కడ గెలుస్తొచ్చాం గట్టిగా, చాలా గట్టిగా జరుగుతుంది. మా 5 years చాలా ఇంపార్టెంట్. ఆ పర్సన్ తోనే ఉంటది కాబట్టి అందరూ దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. విలేజ్ లో మంచి రోడ్స్, మంచి వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, వర్షాలు పడ్డప్పుడు కూడా ఏ టైంలోనన్నా మనకి స్పీడ్ గా రావడానికి సర్పంచ్ ఉంటే మేము అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. అబ్జర్వేషన్ సిటీస్ లో పోల్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, విలేజెస్ లో ఎక్కువ ఉంటుంది. తేడా మనం గమనిస్తుంటే ఊళ్ళలో చాలా పండుగ వాతావరణం, జాతర కనిపిస్తుంది ఎలక్షన్స్ అనగానే. కానీ సిటీస్ లో మాత్రం రెస్ట్ తీసుకుంటుంటారు. మనం ఆ సంస్కృతి పోవాలంటే ఒక మంచి మెసేజ్ కదా, ఏం చెప్తారు? సిటీస్ లో నుంచి విలేజెస్ లో కొంచెం ఎట్లా ఉంటుందంటే సార్, విలేజెస్ లో కొంచెం వేరే వాతావరణం ఉంటుంది సార్. సో దానివల్ల మేము ఏమైనా డెవలప్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచే తీసుకోవాలి కాబట్టి మా విలేజ్ అనేది డెవలప్మెంట్ ఉంటుంది సార్. సిటీలో డెవలప్మెంట్ ఆల్రెడీ డన్ ఉంటుంది. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది సార్, ఎందుకంటే ఊర్లో ఉండే జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి పోటాపోటీగా సాగుతూ ఉంటుంది సార్. ఎవరికి పట్టం కడతారనేది మాత్రం మరికొన్ని గంటల్లో తెలియ అవకాశం ఉంది కాబట్టి చాలా ఉత్కంఠగా నెలకొన్నటువంటి ఈ పోరులో ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి సందర్భంలో ఒక జనజాతరను తలపిస్తుంది. ప్రతి ఏరియా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఓట్ల పండుగ కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద జనమైతే ఓటర్లు అయితే బారులు తీరారు. నూతన ఓటర్లు అయితే చాలా కొత్త ఉత్సాహంతో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.